తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని నటులను ప్రోత్సహించడంతో పాటు వారి ప్రతిభకు గుర్తింపుగా గతంలో నంది అవార్డులు ఇచ్చేది ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం. కానీ విభజన అనంతరం నంది అవార్డుల ప్రస్తావనే లేదు. వాటిని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట గద్దర్ సినీ అవార్డులు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో భాగంగా తాజాగా గద్దర్ అవార్డులకు ఎంపికైన వారిని జ్యూరీ కమిటీ అనౌన్స్ చేసింది. అయితే ప్రభుత్వం మళ్లీ సరికొత్తగా గద్దర్ సినీ అవార్డులు ఇవ్వడంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. 2024 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు గెలుచుకున్న ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేటివ్ గా తీసుకుని ఈ సంవత్సరం నుంచి గద్దర్ సినీ అవార్డులను ఇస్తుండడం తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇలా అవార్డు గెలుచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు చెప్పిన ఎన్టీఆర్ దేవర కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యను ప్రత్యేకంగా అభినందించాడు. దేవరకు పనిచేసిన గణేష్ ఆచార్య గద్దర్ అవార్డుల్లో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఎంపికవడం సంతోషంగా ఉందన్నాడు. అయితే ఎన్టీఆర్ ట్వీట్ పై అభిమానులు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అన్న దేవరను మరోవడం లేదంటున్నారు. దేవరతో బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలుపెట్టిన ఎన్టీఆర్ దేవర 2తో హిస్టరీ క్రియేట్ చేస్తాడంటూ ఆసక్తికరమైన కామెంట్స్ రాసుకొస్తున్నారు.